జనగలంచ ఆదివాసీ గిరిజన గూడెంలో వారి జీవన విధానం కష్టసుఖాల బ్రతుకు జీవన చిత్రంపై మెట్రో ఉదయం న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడువాయి మండలం జనగలంచ ఆదివాసీ గూడెంలో ఉన్నాం. ఇక్కడ తాడువాయి పస్రా మార్గంలోని ఈ లవ్వాల పోయే దారిలో అడవిలో సుమారుగా 32 మంది ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ పూరి గుడిసెలో నివాసం ఉంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి వారి యొక్క జీవన స్థితిగతులు, వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునేందుకు నేడు మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నది. మనతో పాటు ఈ ఆదివాసీ గూడెం పెద్ద మనిషి జోగయ్య గారు ఉన్నారు. ఇతర పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మరి వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నది, మరి ఇక్కడ ఈ ఆదివాసులకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు, ఆదివాసీ బిడ్డ స్థానిక గత ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఆదివాసీ గిరిజనులు మెసేజ్ చేసుకుంటేనే ఏవాడు వైశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ ఉన్నట్టే అట్లా నడిపిస్తే మెసేజ్ సూపర్ ఉంటుంది. ఆదివాసీ గూడెంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి చెప్పండి సార్. 32 కుటుంబాలు ఉన్నాయి సార్. 32 కుటుంబాలు ఉన్నాయో. అంతకుముందు అక్కడ పాత ఊర్లు అయితే ఎక్కువ ఉండే కానీ వాళ్ళు వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉన్న 32 బాధాకే ఉన్నాము. అక్కడ వాంగుల పోతామంటే నడువు వస్తలేదు, కాలు వస్తలేదు. మెల్లం పోయి తేవాలి మేము. మీకు అంటే నీ గ్రామ పంచాయతీ ఇక్కడ నీళ్ళు రావా? రావు. గ్రామ పంచాయతీ కూడా రావు నీళ్ళు. అంటే గతంలో అడిగినా మీరేమన్నా? అది బాగా ఒక రష్టం ఉంటాయి కదా, ఎవరన్నా తాగుతారు. అక్కడ అన్నం తిని చేతులు కడుగుతాడు, ఏం కడుగుతారు, గంజులు కూడా మొత్తం ఆడే కడుక్కొని అదే నీళ్ళు మేము తాగుకుంటాం. మీరు ఏం పని చేస్తారు? మీరు మేము పొలమే చేసుకుంటాం కానీ పొలం లేదు, ఏం లేదు, ఉట్టికే ఉన్నాం. కూలి పనికి పోతారా? కూలి మిరపకోతకి పోతాను. ఇంకేం పని చేస్తారు మిరపకోతతో పాటు? ఏం లేదు. మరి ఏం అడుగుతాను సీతక్కను? అదే అడుగుతాను. ఏం కావాలి మీకు? మాకు ఇల్లు కావాలి, మాకు బియ్యం లేవు, ఏం లేవు. కొద్దిగా పొలం అనేది చూపెట్టు మేడం అంటాను. అంతే సార్, నాకు ఏం లేదు. మొన్న ఎన్నికల్లో గెలవడం, రాష్ట్ర మంత్రి కావడం జరిగింది. మరి సీతక్క గారిని మీరు ఏం అడుగుతాను? సీతక్కకు మేము బోరింగ్ చెప్తున్నామా, కరెంట్ చెప్తున్నామా, మాకు బాధలు అంత ఉన్నది. మాకు చాలా బాధలు ఉన్నాయి సార్. ఇక్కడ పొడవ లేదు, ఏం లేదు. అక్కడ ఉన్న భూములను అడిచిపెట్టి ఈడగా తెచ్చుకున్న రిజల్మెంట్ తెచ్చుకున్నాక సీతక్క గారు కూడా అది చెప్పింది, మీకు ఖర్చుగా పట్టా భూమి ఉన్నది, పట్టా భూమి మాకు పట్టాలు వేపిస్తలేవు, ఏమి ఇప్పిస్తలేడు అని చేస్తలేరు. మరి ఎట్లా బతకాలా మేము? మేము ఎట్లా బతకాలా? పిల్లలు మేము ఎట్లా చదువుకోవాలా, ఎట్లా చేసుకోవాలా? అంతా మేము ఘోరమే మేము ఉన్నాం. అయితే అడవి పోతే కట్టి పుల్లలు తెస్తే అవి గెసులు కూడా లేదు. కొంతమంది గెసు ఉన్నాయి, కొంతమంది గెసు లేదు, ఏం లేదు. ఘోరం. ఇది గెసులు ఇస్తామన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తారు అన్నాడు, కేసీఆర్ ఇస్తామన్నాడు, ఆదివాసీకి ఇస్తామన్నాడు, బెడ్రూమ్ ఇస్తామన్నాడు. ఎక్కడ ఉన్నది? అది లేదు, ఏం లేదు. ఎప్పుడు కేసీఆర్ దిగిపోయినాడు, ఎప్పుడు సీతకి ఇస్తుందో ఇయ్యదు. మాకు మాత్రం కంపల్సరీ ఆదివాసీకి మాకు ఇవ్వాలా, ఇది మాకు బెడ్రూమ్ ఇవ్వాలా, రేషన్ కార్డు మార్పిచ్చి కొత్త చేసుకొని మార్చుకొని పాత బియ్యం కార్డు కూడా మార్పిచ్చి అది బియ్యం కూడా అట్లా ఇచ్చేయాలా. అది తప్పకుండా మనకు ఇచ్చేస్తేనే మెసేజ్. వాళ్ళు ఎక్కడ చేస్తారో ఇంకా అని చేసుకున్నాం. మాకు మెసేజ్ అన్నాము, ఇందిరావాస ఇల్లు కట్టియాలా అని చేసేయాలి. ఇంకా వేరే ముసలి మాత్రం మేము ఉండం. ప్రస్తుతం మనం ఈ ఆదివాసీ గూడెం జనగలంచ పెద్ద మనిషి జోగయ్య గారు మనతో చాలా విషయాలు చెప్పడం జరిగింది. సార్, చెప్పండి. మేము 32 మంది ఉన్నాం. 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 32
మేము అడవిని నమ్ముకొని అడవిలో బ్రతికే ఆదివాసీ బిడ్డలము. ఆదివాసీ చట్టాలు కానీ ఆదివాసీలకు సంక్షేమ పథకాలు కానీ అందిస్తేనే మా బతుకులు మా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సీతక్క మా ఆదివాసీ బిడ్డ కాబట్టి సీతక్కను మేము మంత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. సీతక్క మా కష్టాలు చూసిన వ్యక్తిగా మా బాధలు చూసిన వ్యక్తిగా సీతక్కను మేము ఆదరించడం జరిగింది. మరి సీతక్క మీదనే మా యొక్క ఆశలు అయితే ఉన్నాయి. మరి వారు మాకు పట్టా భూములు ఇప్పించడం కానీ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పించడం కానీ ఏదైనా కూడా వారి సహకారంతోనే మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పడం జరిగింది. ఏదైతే రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఆదివాసీ గిరిజన గూడాల్లో కూడా అట్లాంటి సదుపాయాలు కల్పిస్తే మాకు రోడ్లు కానీ విద్యుత్ కానీ మంచినీరు కానీ నివాసయోగ్యమైన ఇందిరమ్మ ఇండ్లు కానీ అట్లాంటి పథకాలు మాకు అందించినప్పుడే మేము ఇంకా మా జీవన ప్రమాణం అంటే ఇంకా అభివృద్ధిలోకి వస్తాం. మేము ఇప్పుడు ఈ అడవిని కాయ కష్టాన్ని నమ్ముకొని మా మా పొట్టకు మాత్రమే మేము బతకగలుగుతున్నాం. మరి అట్లా కాకుండా మాకు కూడా కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించి ప్రభుత్వ సహకారం అందించినప్పుడు మేము కూడా మరి కొంచెం జీవన విధానంలో చాలా మార్పులు వచ్చి అభివృద్ధి చెందుతామని వారి మాటల్లో మనం విన్నాం. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ కోదర సత్యనారాయణ.